అందరికీ నమస్కారం. వయసు పెరుగుతున్న కొద్దీ మన పెద్దవాళ్లకు కావాల్సింది ఉండడానికి ఇల్లు మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత, అంతకు మించిన భద్రత, ఇవన్నీ కలిగిన ఒక మంచి కుటుంబం. ఇంత అందమైన కళ రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ జగన్ బాబు గంజి గారు, ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడి మనం ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జగన్ బాబు గారు. సీనియర్ సిటిజన్ హోమ్ ఆనంద నిలయం పేరులోనే ఆనందం ఉంది. సో మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, దేంతో స్టార్ట్ అయింది, మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? థ్యాంక్ యూ సుజన గారు. మీరు ఈ పోడ్కాస్ట్ చేసినందుకు, తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలు అందరికి తెలియడానికి మీరు సహాయపడుతున్న విషయంపై చాలా చాలా ధన్యవాదాలు. ఆనందలేము సీనియర్ సిటిజన్ హోమ్, ఈ యొక్క ఐడియా మాకు ఒక 10 ఏళ్ల కింద వచ్చింది. అప్పటి నుంచి దీని మీద పని స్టార్ట్ అయ్యింది. చాలామంది పెద్దలు సపోర్ట్ తోటి డాక్టర్ పివి రమణ గారు, ఈ యొక్క ప్రాజెక్టు చైర్మన్ ఏవి గుప్తా గారు, సెక్రటరీ డాక్టర్ గిరీష్ కుమార్ గారు, తర్వాత ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, లాయర్స్ చాలామంది ఉన్నారు. దగ్గర 100 మంది తోటి ఈ యొక్క కాన్సెప్ట్ మొదలైంది. ఈ యొక్క కాన్సెప్ట్కు చాలామందికి ఏమీ లేకుండా కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి వీళ్ళు వాళ్ళ శాయశక్తుల సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. వారందరితోటే ఈనాడు 5 ఎకరాల ల్యాండు, అన్ని గవర్నమెంట్ పర్మిషన్సు అన్నీ అయినాయి. దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్ యొక్క అప్రూవల్స్ అన్నీ చాలా సాఫీగా జరిగినాయి. కొన్ని ఇష్యూస్ ఉండే చాలా, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ మనకొకటి దీంట్లో పట్టుదల ఇంకా పెరిగిపోయింది రోజుకు. ఈనాడు ఈ ప్రాజెక్టు అన్ని అప్రూవల్స్ వచ్చాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సిన లీగల్ పర్మిషన్స్ అన్నీ వచ్చాయని చెప్పారు మీరు. ఇప్పుడు ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ ఏ దశలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది? ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ అయింది. నాన్ ప్రాఫిట్ సెక్షన్ 8 ఆర్గనైజేషన్. దీన్ని మేము ఢిల్లీలో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ చేశాము. దీనికి చైర్మన్ డాక్టర్ ఏవి గుప్తా గారు, తర్వాత వారి కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ అనే విషయాలు అవన్నీ నేను చూసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు సంస్థ పేరు మీద ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. 5 ఎకరాలు రోడ్ టచ్ ప్రాపర్టీ ఇది. దీన్ని నాన్ అగ్రికల్చర్ కూడా చేశాము. అన్ని అప్రూవల్స్ పీడబ్ల్యూడి, జెడ్పీ, జిల్లా పరిషత్, మెడికల్, తహసీల్దార్, బాంధకాం విభాగ్, వాటర్ డిపార్ట్మెంట్, కలెక్టర్, టౌన్ ప్లానింగ్, ఇవన్నీ అప్రూవల్స్ అయినాయి. ఫైనల్లీ ఇప్పుడు సాద్వారా మన సంస్థ పేరు మీద వచ్చింది. ఇప్పుడు సాద్వారా అంటే మహారాష్ట్రలో మనము రైతు పట్టా అంటారు కదా, ల్యాండ్ పట్టాదారు, ఇక్కడ సాద్వారా అంటారు. సాద్వారా నాన్ అగ్రికల్చరల్ అనే అందులో ఓల్డ్ ఏజ్ హోమ్ పర్పస్కు మనకు 75,000 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్కు మనకు రెడీగా ఉన్నాము. సో ఇందులో చిన్న హాస్పిటలు, డార్మిటరీస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, తర్వాత ఉండటానికి రూములు, గదులు, తర్వాత గెస్ట్లు రావడానికి, ఇది మొత్తం అన్ని ఒక మినీ సిటీ లాగా, మినీ కాంప్లెక్స్గా అవుతుంది. దీనికి కనీసం ఒక 3 to 4 years పట్టవచ్చు. మొత్తం 30 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో 30 కోట్లలో ఇప్పుడు మేము కేవలం ల్యాండ్ అని పర్మిషన్స్, తర్వాత ల్యాండ్ పైన మార్కింగ్స్ అయినాయి, అంటే చిన్న రాళ్ళది గోడలు కట్టాము, అంటే జస్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే చూడటానికి. సో ఇప్పుడు మనకు అన్ని పనులు స్టార్ట్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్, ఫేజ్ బై ఫేజ్, అందరి సహాయంతో, అందరి సపోర్ట్ తోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇది మన తెలుగు వాళ్ళకే కాకుండా మహారాష్ట్రన్స్, గుజరాతీసు, తర్వాత కన్నడిగాస్, తమిళియన్స్, ఒరిస్సా, నార్త్ ఇండియన్స్, వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. సో తెలుగు వాళ్ళది ఒక ప్రముఖ పాత్ర అయినా కానీ వేరే అందరితోనే మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అందరి కోసము. ఈ సీనియర్ సిటిజన్ అనేది ప్రతి ఒక్కరూ ఫేజ్ నుంచి వెళ్ళి ముందుకెళ్తుంటారు. అందు గురించి ఇది అందరి కోసము ఈ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాము. వినటానికే చాలా ఎక్సైటింగ్గా ఉంది సార్. ఇప్పుడు ఇది మీ ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్
బాంబే నుంచి ఎంత దూరం? ఎస్, ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో రాయగఢ్ జిల్లా, మనకు బాంబే థానాకు ఆనుకొని రాయగఢ్ జిల్లాలో సుధాగఢ్పాలి తాలూకాలో తాడ్గావ్ అనే గ్రామం. ఓకే ఈ గ్రామము మొత్తము హిల్ స్టేషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర డిక్లేర్ చేసింది. ఓకే. హిల్ స్టేషన్ అంటే అక్కడ వాతావరణము ఒక 3-4 డిగ్రీస్ తక్కువ ఉంటుంది ఇక్కడ మన తానే బాంబే కన్నా. తానే బొంబై కన్నా, కింద కన్నా. ఇది ఒక హిల్ టాప్ ప్లేసు, ఓకే చాలా సుందరమైన ప్లేసు. ఓకే సో ఈ ప్లేస్ మేము ఎందుకు తీసుకున్నామంటే బాంబే పూనా మధ్యలో ఉంటుంది, 3 hours డ్రైవ్. తర్వాత మా యొక్క ఫోకస్ ఏదైతే ఉందో సీనియర్ సిటిజన్ యాక్టివ్ లివింగ్. ఓకే యాక్టివ్ లివింగ్ అంటే ఇప్పుడు చాలామంది తొందరగా రిటైర్ అవుతున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50లో జాబ్ లాస్ అవుతుంది ఐటీ క్షేత్రంలో ఎస్పెషల్లీ. సో వీళ్ళందరికీ ఒక 45-50లో రిటైర్ అయితే ఇంకా 80-90 ఏళ్ళ దానికి ఉండాలంటే ఒక 40 ఏళ్ళ కాలావధి. అది నిజంగా ఆలోచించాలంటే చాలా లాంగ్ పీరియడ్ నిజంగా. అవును. ఇప్పుడు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఆ పిల్లల యొక్క జాబ్ బట్టి వాళ్ళు ఉంటున్నారు. సో తల్లిదండ్రులు ఒంటరిగా అవుతున్నారు. కరెక్ట్. ఇద్దరు జంట ఉంటే పర్వాలేదు, ఆ ఇద్దరిట్లో ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరికి చాలా కష్టంగా ఛాలెంజెస్ ఉంటాయి, కష్టంగా ఉంటాయి. నేను చూశాను చాలామంది ఫ్యామిలీస్లో. సో ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది, వాళ్ళకి మోటివేషన్ ఉండదు. అవును. సో వీళ్ళందరికీ ఒక యాక్టివ్ లివింగ్ ఇవ్వాలి, యాక్టివ్ కమ్యూనిటీ ఇవ్వాలి. దే షుడ్ కమ్ అండ్ స్టే దేర్, అక్కడ ఒక ఉండాలి, మంచి ప్లేస్ ఉండాలి ఉండడానికి. అక్కడ ఉండాలి. వాళ్ళు వాళ్ళ యొక్క హాబీస్ మీద ఫోకస్ చేయాలి. Hmm. మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం నాస్టా, రాత్రి భోజనం అన్నీ రెడీగా ఉంటాయి. మీ యొక్క రూమ్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్. యూ పర్సూ యువర్ హాబీస్. ఓకే. అంటే మీరు సమాజానికి ఏదో మీ యొక్క ఆలోచన, మీ యొక్క విజ్డము, మీ యొక్క ఎక్స్పీరియన్సు తోటి మీరు సమాజానికి తిరిగి ఇవ్వండి. రైట్. మీ ఫ్యామిలీ కోసము మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడ్డారు, 50-60 అయినాయి, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ సెటిల్ అయినారు. ఇప్పుడు మీకు ఉన్నది ఏంటిది? యూ కెనాట్ జస్ట్ గో ఆఫ్టర్ దెమ్, దెర్ ఇస్ నో పాయింట్. రైట్. లెట్ దెమ్ డూ. వాళ్ళ జీవిత సాధన చేయండి, మీరు అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి. తర్వాత మీ యొక్క ఫోకస్ కూడా మీ యొక్క డెవలప్మెంటు, సెల్ఫ్ డెవలప్మెంటు, కమ్యూనిటీ డెవలప్మెంటు, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పిఎస్ఆర్, గివ్ బ్యాక్ టు సొసైటీ. ఈ కాన్సెప్ట్లో అక్కడ ఇది గ్రామీణ ప్రదేశము, అక్కడ చుట్టుపక్కల చాలామంది బీద ప్రజలు ఉన్నారు, ఓకే, ట్రైబల్స్ ఉన్నారు, వారికి మన యొక్క నాలెడ్జ్ చెప్పవచ్చు. ఇంకా పిల్లలతోటి మనము ఎన్ఎస్ఎస్ కాలేజ్ క్యాంప్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాము. ఓకే. అక్కడ పిల్లలు వస్తుంటారు, వాళ్ళ యొక్క కనెక్షన్స్ వస్తుంటాయి. తర్వాత భక్తి, యోగా సాధన, మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు అక్కడ. ఐ మీన్ నోబడీ విల్ క్వశ్చన్ యూ వై యు ఆర్ స్లీపింగ్ స్టిల్. రైట్. కాన్సెప్ట్ మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే 40-50 సంవత్సరాల వరకు మనం కష్టపడిన తర్వాత మనకి చాలా ఆలోచనలు, చాలా హాబీస్, మనం చేయలేనివి చాలా ఉంటాయి లైఫ్ లో. వాటన్నిటికీ మీరు సరైన మార్గం చూపిస్తున్నారు. అబౌవ్ 40-50 ఇయర్ ఈ సీనియర్ సిటిజన్ ఎనర్జీ ఇస్ ఎ వెరీ బిగ్ ఎనర్జీ. రైట్. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు తగిన ప్లాట్ఫామ్ అందిస్తే కరెక్ట్, దే కెన్ డూ మెనీ థింగ్స్. రైట్. ఇప్పుడు భారతదేశంలో దగ్గర 15% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఇది ఒక డబుల్ అవుతుంది. రైట్. సో ఇండియా ఇప్పుడు ఒక యంగ్ దేశము, కానీ ఇంకా 10 ఏళ్ళ తర్వాత, ఇంకా 15 ఏళ్ళ తర్వాత వీఆర్ గెటింగ్ ఇన్ టు మిడిల్ ఏజ్. జపాన్ లాగా, యూరోప్ లాగా. యూరోప్ ఈజ్ సఫరింగ్ ఫర్ దిస్. రైట్. సో దట్ ఈస్ ఎ బిగ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని సరిగ్గా వాడుకుంటే ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీరికి ఇటువంటి ఆనంద నిలయం అనే కాన్సెప్ట్లు భారతదేశంలో ఇంకా చేయాలని మా ఉద్దేశం ఉన్నది. ఓకే. అంటే నెల రోజులు ఇక్కడ ఉన్నాము, నెల రోజులు బెంగళూరులో, నెల రోజులు ఆంధ్రప్రదేశ్, నెల రోజులు ఒరిస్సా, ఇట్లా వీళ్ళందరికీ ఒక అనుభవం ఇస్తే ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ హెల్త్ దే విల్ ఇంప్రూవ్. రైట్. ఇండైరెక్ట్లీ ఇట్ విల్ బెనిఫిట్ దేర్ హెల్త్. కరెక్ట్. బికాస్ దే డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ పని ఉండదు అక్కడ. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ హ్యాస్ టు బి వెరీ లో. వెన్ యూ ఆర్ నాట్ అర్నింగ్, మీరు ఎప్పుడైతే రెగ్యులర్ ఇన్కమ్ లేదు, వెన్ యూ ఆర్ రిటైర్డ్, వాట్ ఎవర్ స్మాల్ మనీ యూ హ్యావ్ ఫండ్స్, ఆ ఫండ్స్లోనే మీరు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అన్నారు. ఇప్పుడు ఆనంద నిలయంలో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా తక్కువ అవుతుంది, అది కొంచెం ఆనంద నిలయంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమున్నది? ఇప్పుడు
ఒక ఫుడ్ మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ బట్టి మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మీరు అక్కడ స్టే చేస్తారు, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే తర్వాత ఫుడ్ అప్రాక్సిమేట్లీ ఇవన్నీ కలిస్తే యావరేజ్ 10-12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రైట్. ఒక మనిషికి అక్కడ ఉండాలంటే ఒక మెంబర్షిప్ తీసుకొని అక్కడ ఉండాలంటే యావరేజ్ ఒక 15,000 రూపాయలు నెల రోజుల్లో అయిపోతుంది. ఓకే ఇఫ్ యు ఆర్ హెల్దీ. ఓకే ఇఫ్ యు ఆర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ ఎక్స్ట్రా. దట్ ఈస్ అడిషనల్. 15,000 ఇస్ యావరేజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఓకే ఇప్పుడు ఎవరిదైనా కానీ ముంబై, థానే, పూణేలో వాళ్ళది 1 BHK 2 BHK ఫ్లాట్ ఉన్నా కానీ ఇఫ్ దే ఆర్ సింగిల్ పర్సన్ ఆ ఫ్లాట్ మీరు రెంట్కి ఇవ్వండి. యూ టేక్ ద మెంబర్షిప్ ఆఫ్ ఆనందనిలయం అండ్ జస్ట్ ఎంజాయ్ అండ్ డూ వాట్ యూ లైక్. పర్సూ యువర్ ప్యాషన్ ని పర్స్యూ చేసుకోండి. ప్యాషన్ని పర్సూ చేయండి. ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ మోడల్, మెయిన్ ఫోకస్ ఆఫ్ ఆనందనిలయం. హ్యాపీ యాక్టివ్ లివింగ్ ఓకే. ఈజ్ సింపుల్ వే. సో అది ఒక సీనియర్ సిటిజన్ హోమ్ మాత్రమే కాదు, యాక్టివ్ లివింగ్, స్కిల్ సెంటర్ అండ్ గివ్ బ్యాక్ టు సొసైటీ. గివ్ బ్యాక్ టు సొసైటీ. ఈ 3 కాన్సెప్ట్లతోనే ఉన్నది. వండర్ఫుల్. స్లోలీ విల్ ఇంప్రూవ్ మోర్ సర్వీసెస్ యాక్టివిటీస్. రైట్. అయితే ఇందులో ఉన్న మెంబర్షిప్ తీసుకోవాలంటే, డొనేట్ చేయాలంటే, ఎవరైనా మన ప్రేక్షకులు విరాళం ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు? ఈ టోటల్ ప్రాజెక్టు మనకు ఒక 30 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ప్రాజెక్టులో 75,000 స్క్వేర్ ఫీట్లు. ఇందులో మొత్తం 200 మందికి వ్యవస్థ ఉంటుంది. ఓకే. విత్ మెడికల్, డైనింగ్, యాక్టివిటీస్, ప్రేయర్ రూమ్, చిన్న హాస్పిటల్, ఇవన్నీ. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మాకు. సో దీనికి కాన్సెప్ట్ ఏంటంటే ఫౌండర్ మెంబర్షిప్ ఒకటి. ఫౌండర్ మెంబర్షిప్ మేము ఇప్పుడు ప్రస్తుతం 200 మందికి తీసుకుంటున్నాము. ఓకే. సో బేసిక్ మెంబర్షిప్ ఒక 1 lakh. సెకండ్ టైప్ అది డార్మెటరీ బెడ్, అది 2.5 lakhs. ఓకే. తర్వాత ట్విన్ షేరింగ్ బేసిస్లో ఉంటే అది 5 లక్షలు, ఫుల్ రూమ్ ఉంటే 10 లక్షలు. ఓకే. సో 1 lakh, 2.5 lakhs, 5 lakhs, 10 lakhs ఇది మెంబర్షిప్. 1 lakh మెంబర్షిప్ అయితే వారికి అక్కడ 30 రోజులు ఉండటానికి వీలు ఉంటుంది ప్రతి సంవత్సరం. ఓకే. ప్రతి సంవత్సరం మీరు 30 రోజులు అక్కడ ఫ్రీగా ఉండవచ్చు. భోజనానికి ఎక్స్ట్రా డబ్బులు మీరు భోజనానికి కట్టాలి. ఓకే. సో ఈ నెల రోజులు కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వారం రోజులు వచ్చాను, తర్వాత 2 రోజులు వచ్చాను, మళ్ళీ 4 రోజులు వచ్చాను. వెనెవర్ వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో బోర్ అనిపిస్తే బ్యాగ్ తీసుకొని వచ్చేయండి. మన సెకండ్ హోమ్ ఆనందనిలయం, సెకండ్ హోమ్ లాగా. వెరీ గుడ్. సో 30 రోజులతోటి మీరు ఫ్రెండ్తో వస్తే అది 15 రోజులు అవుతుంది. రైట్. ఎందుకంటే ఇద్దరు వాడుకుంటారు కాబట్టి. మీరు 4 వస్తే అది 6 రోజులు అవుతుంది. రైట్. సో యూ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, స్టే అండ్ ఎంజాయ్. ఓకే. అలాగే డార్మిటరీ అది 2.5 lakhs. ఆ 2.5 lakhs మీరు అది ఎప్పుడు ఉండవచ్చు. రైట్. మీరు ఉండవచ్చు, లేకపోతే మీరు వేరే వారికి హెల్ప్ చేయవచ్చు. ఓకే. సో యు ఆర్ గెటింగ్ ఎ పవర్ టు హెల్ప్. అంటే ఇప్పుడు నా పేరు మీద తీసుకుంటే నేను రాలేకపోతే ఇంకెవరినైనా మీరు నామినేట్ చేయవచ్చు. మీకు చుట్టాలు, బంధువులు ఎవరికైనా ఇబ్బంది ఉంటే చలో 2 నెలలు పోయి చూడండి. సో ఓన్లీ ద నామినల్ మెయింటెనెన్స్ విల్ బి దేర్ అండ్ ద ఫుడ్ కాస్ట్ విల్ బి దేర్. ఓకే. ద ఫుల్ రూమ్ 240 స్క్వేర్ ఫీట్ ఫుల్ రూమ్ ఉన్నది. ఓకే. అది 10 లక్షలు. ఓకే. ఇది వాట్ ఎవర్ మేము తీసుకుంటున్నాం అది కన్స్ట్రక్షన్ కాస్టే. ఓకే. 240 స్క్వేర్ ఫీట్ల రూమ్ కట్టడానికి మాకు విత్ ఆల్ ఫెసిలిటీస్ ఒక 10 లక్షలు అవుతుంది. రైట్. మీరు కట్టేది డబ్బులు అది కన్స్ట్రక్షన్ కోసమే. ఓకే. దాని బయట పేరు ఉంటుంది, మీరు డొనేటెడ్ బై సుజనా నమదూరి, ఓకే, డొనేటెడ్ బై సో అండ్ సో. ఓకే. ఇంకా ఈ మెంబర్షిప్ ట్రాన్స్ఫరబుల్ కూడా. అచ్చా. మీకు తర్వాత వీలైతే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు ఈ మెంబర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు కట్టిన డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. ఓకే. అయితే వాల్యూ కూడా పెరుగుతుంది కూడా. ఆఫ్ కోర్స్, యా. అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకోరు, ఎందుకంటే మీరు చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ చూస్తే వాళ్లకు ఉంచుకోవాలనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇనిషియల్లీ ఫస్ట్ 3 years అది లాగిన్ పీరియడ్ పెట్టాము మేము. ఆఫ్టర్ 3 years ఎనీబడి కెన్ ట్రాన్స్ఫర్. మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. స్టార్టింగ్లో మీరు 1 lakh మెంబర్షిప్ రండి, తర్వాత మీకు మంచిగా అనిపిస్తే మళ్ళీ షిఫ్ట్ 2.5 డార్మెటరీ నుంచి తర్వాత ఫుల్ రూమ్ వెళ్ళవచ్చు. కానీ స్టార్టింగ్లో మీరు కమిట్మెంట్ అయినప్పుడే ఇది వాల్యూ, కానీ ప్రతి సంవత్సరం ఈ వాల్యూ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతుంది. అందులోంచి ఇది జనరల్ బాడీలో ప్రతి సంవత్సరం డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఈ సంవత్సరం ఎంత ఉంటుంది. ఓకే. సో ఈ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే. సో ఈ మెంబర్షిప్ వల్ల మాకు ఒక 5 to 6 crores కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకే. తర్వాత క్రౌడ్ ఫండింగ్, చిన్న రిటైల్ డోనర్స్ వీళ్ళు కూడా మనకు డొనేట్ చేయొచ్చు. ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,511 రూపాయలు.
సో మినిమం 2,511 రూపాయలు మన ప్రేక్షకులు ఉంటే ఇస్తే మనకి ఎవరైనా ఇవ్వచ్చు. దే విల్ బి పార్ట్ ఆఫ్ వాళ్ళకు ఏటీజీ రిసిప్ట్ దొరుకుతుంది. ఓకే, ఒక స్క్వేర్ ఫీట్ వాళ్ళు కట్టినట్టు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ లో నాది కూడా ఒక స్క్వేర్ ఫీట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు. అవును. ఇంత మహత్తరమైన ప్రాజెక్ట్ లో అఫ్ కోర్స్ అందరూ ముందుకు వస్తారు. కాకపోతే ఎన్ని రకాల డొనేషన్స్ చేయొచ్చు? ఇప్పుడు నేను క్యాష్లో చేయలేకపోవచ్చు, మెంబర్షిప్ తీసుకోలేకపోవచ్చు అంటే నేను రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించచ్చా, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు కార్పొరేట్ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు మేము ఒక హాస్పిటల్తో మాట్లాడాము. ఇందులో హాస్పిటల్ ఉన్నది, చిన్న హాస్పిటల్, మీరు కట్టించివ్వండి. ఆ కట్టించిన తర్వాత ఆ హాస్పిటల్ పేరు మీద మీ పేరు పెడతాము. అలాగే డైనింగ్ హాల్ ఉన్నది. డైనింగ్ హాల్ కూడా ఎవరైనా కానీ కట్టించి ఇవ్వచ్చు. లేకపోతే వాళ్ళ డబ్బులు డైరెక్ట్ కాంట్రాక్టర్ కూడా ఇవ్వచ్చు. సో అక్కడ వాళ్ళ పేరు వస్తుంది. సో రోడ్డు, గార్డెను, ఇంటర్నల్ పార్కింగ్ ఏరియా, అన్ని ఫెసిలిటీస్, సివరేజు, వాటర్ ట్యాంకు, ఎలక్ట్రిక్ లైన్స్, ప్లంబింగ్ లైన్స్, ఎవరు ఏది చేస్తే వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం ఉన్నది. నేను చేస్తాను, లేకపోతే ఒకరితోని మాట్లాడి కనెక్షన్ చేపిస్తాను, ఒక కంపెనీతో మీకు కనెక్షన్ చేపిస్తాను అన్న వాళ్ళందరూ తప్పకుండా రావాలి. ఐడియాస్ కావాలి, డబ్బులు కావాలి, కనెక్షన్స్ కావాలి, ఇంకా వాలంటీర్స్ కూడా కావాలి ఇట్లా పని చేయడానికి. సో ఇట్ ఈస్ అ బిగ్ నెట్వర్క్. దీనివల్ల అందరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. ఇది ప్రాజెక్ట్ మొత్తము సంస్థ, ఇది మనం ఉన్నా లేకున్నా కానీ ఈ సంస్థ ఎల్లకాలం ఉంటుంది. సో ఎవరైతే ముందుకు వస్తారో ఫౌండర్ మెంబర్గా, వాళ్ళ పేరు ఎల్లకాలం అక్కడ ప్రాజెక్ట్లో ఉంటుంది. వాళ్ళు తర్వాత ట్రాన్స్ఫర్ అయినా కానీ వాళ్ళ పేరు అయితే ఫౌండర్ మెంబర్గా పలక పైన పర్మనెంట్గా ఉంటుంది. సో ఇదొకటి మంచి అవకాశము. ఇప్పుడు ప్రస్తుతం 120-130 వరకు అయ్యారు. ఒక 70 మందే కావాలి ఉన్నారు. తప్పకుండా ఇది చూసిన తర్వాత తప్పకుండా మనకి ఫౌండర్ మెంబర్స్ కింద చాలామంది జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి మాట్లాడారు, అలాగే ఏ స్టేజ్లో ఉందో చెప్పారు. ఇప్పుడు మీ 30 కోట్లు వచ్చేంత వరకు మరి అందరూ వెయిట్ చేయాలా, లేకపోతే ఏదైనా స్టేజెస్ రూపంలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఒక 5 crores, తర్వాత సెకండ్ స్టేజ్ ఒక 10 కోట్లు, తర్వాత థర్డ్ స్టేజ్ ఒక అనదర్ 15 crores. సో ఒక 5 crores మేము అందరము మాట్లాడుతున్నాము. ఇప్పుడున్న మెంబర్స్ అందరూ కొంచెం పుష్ చేస్తే ఒక 5 crores అవుతుంది. 5 crores మనకు ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. ఒక బిల్డింగ్ రెడీ అయితే అది చూసి మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో అందుగురించి ఈ యొక్క మెంబర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. అలాగే సిఎస్ఆర్ వీళ్ళందరితోటి ఒకసారి ఒక 1 బిల్డింగ్ అయితే, ఒక 10 రూమ్లు రెడీ అయితే ఈ మెంబర్లు అందరూ వచ్చి రాకలిపోకుండా నడుస్తాయి. అవును, ఎందుకంటే ఒక బిల్డింగ్ రెడీ అయితే అది చూసి ప్రోటోటైప్ కింద మనకి రెడీగా ఉంటుంది. క్యాంపస్లో చూసి చాలా మంది ముందుకు వచ్చి డొనేట్ చేస్తారు. కరెక్ట్. సో నెక్స్ట్ 1.5 ఇయర్లో ఒక 1 బిల్డింగ్ రెడీ ఉండాలి. ఒక 10 రూమ్లు రెడీ ఉన్నా కానీ మనందరం వెళ్ళి అక్కడ ఉండవచ్చు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. సో వెనెవర్ మన పిల్లలు అక్కడ వెళ్ళినా కానీ బ్యాగ్ తీసుకొని రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఒంటరిగా ఉండవచ్చు, వెకేషన్కి వెళ్ళాల్సి రావచ్చు, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీస్ పని మీద వెళ్ళొచ్చు. ఆ టైంలో వాళ్ళని అక్కడ ఉంచటం అనేది చాలా సేఫ్, సెక్యూర్, భద్రత, అన్ని సౌకర్యాలు, పొద్దున్న లేస్తే భోజనానికి గురించి ఆలోచించకుండా సౌకర్యాలన్నీ మనం ఇస్తూ ఉంటే ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ, వీడియో కెమెరాస్, ఇంకా ఇప్పుడు మొబైల్ అందరి దగ్గర ఉన్నది, వాట్సాప్ ఉన్నది, వీడియో కాల్ చేసుకోవచ్చు. సో సేఫ్టీ ఇంపార్టెంట్. అక్కడ బేసిక్ మెడికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ సపోర్ట్ సర్వీసెస్ మెల్లమెల్లగా అవుతాయి. అందు గురించి మేము యాక్టివ్ లివింగ్ నుంచి ఫోకస్ చేస్తున్నాము. అంటే ఎవరైనా కానీ 50+ నుంచి 60-65 వరకల్లా ఇమీడియట్ మాది ఫోకస్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ క్రియేటివిటీ, వాల్యూ అడిషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వెల్ఫేర్ పెరుగుతుంది. When somebody is at 80+, that is the last stage. ఆ స్టేజ్ మాకు ఇప్పుడు ఫోకస్ కాదు. అది దట్ ఆల్సో we will do it, but not at the moment. ఇమీడియట్ అది ఫోకస్ కాదు. ఇమీడియట్ ఫోకస్ ఈజ్ ద యంగ్ సీనియర్స్. దట్ ఈస్ ద ఫోకస్. దానివల్ల వారితోటి ఈ సీనియర్స్ కూడా సేవ చేయవచ్చు. ఇప్పుడు మీరు మెంబర్ అయ్యారు, మీరు ఎప్పుడు ఉండరు, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. అంటే మీకు అది పవర్ వస్తుంది, ఒకరికి హెల్ప్ చేసే పవర్.
అది చాలా ఒక ఒక పుణ్యం అది. రైట్. ఆ పుణ్యం చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఆనంద నిలయం. రైట్. సో ఆనంద నిలయము వెబ్సైట్ ఉన్నది www.anandanilayam.com మీద. ఓకే. సో అందరు అక్కడ వెళ్ళవచ్చు. అన్ని పేపర్ డాక్యుమెంట్స్, టెక్నికల్ పర్మిషన్స్, రిజిస్ట్రేషను, ఆల్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. మన ప్రేక్షకులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ సమాచారం తీసుకోవాలనుకుంటే వెబ్సైట్ ఆఫ్ కోర్స్ మన లింక్లో ఇస్తాము. అది కాకుండా ఏ టీమ్ మెంబర్స్ తోటి మాట్లాడచ్చు, ఆ లింక్ డీటెయిల్స్ మనం వెబ్సైట్లో అందరి పేర్లు ఉన్నాయి. నాకు ఫోన్ చేయొచ్చు, పర్వాలేదు. ఎఫ్టామ్ సెంటర్లో వచ్చి నాతో మాట్లాడవచ్చు కూడా. రైట్. తర్వాత మన ల్యాండ్ సైట్ కూడా చూడాలంటే కూడా మీరందరూ వెల్కమ్. ఓకే. ఇప్పుడు వానాకాలం బాగున్నది, పిక్నిక్ చేయాలంటే మీరందరూ బండి తీసుకొని రావచ్చు, కార్పూల్ చేయవచ్చు. ఒకవేళ మీద ఒక గ్రూప్ ఉంటే మేము బస్ అరేంజ్ చేస్తాము. ఓకే. అక్కడ పర్యటన చూసి రావచ్చు, అసలు ఐడియా కోసం ఐడియా వస్తుంది. ఓకే. ఆనంద నిలయము ఒక మంచి ప్రాజెక్టు. ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూసుకోవచ్చు. రైట్. ఎందుకంటే మెంబర్షిప్ ట్రాన్స్ఫరబుల్ ఉన్నది. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. మనం ఉండొచ్చు, మన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఫ్రెండ్స్ని పంపించవచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2511 నుంచి డార్మిటరీ, సింగిల్ రూమ్, ఏదైనా పాసిబిలిటీ ఉంది. ఏదైనా ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటే మీరు డొనేట్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్టర్స్కి డైరెక్ట్లీ పే చేయొచ్చు అన్నారు. చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది. యా, వెరీ గుడ్. మనకు ఇక్కడ పని ముఖ్యం. కరెక్ట్. అందు గురించి అందరికీ ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఇటువంటి ప్రాజెక్టులో చేయాలంటే కూడా చాలామందికి చేయాలని ఉంటుంది. రైట్. కానీ ఎలా చేయాలి, ఎక్కడ వెళ్ళాలి తెలియదు కొందరికి. సో అటువంటి వారికి కూడా ఇక్కడికి రావచ్చు. అన్నీ వాళ్ళది ఏదైనా ఐడియాస్ ఉన్నా కూడా ఇట్ సీనియర్ సిటిజన్ యాక్టివిటీస్ పైన దే కెన్ ఇంప్లిమెంట్ ఇట్. రైట్. ప్లాట్ఫామ్ అంతా రెడీ ఉన్నది. రైట్. తర్వాత వాళ్ళు ఇక్కడ ఎఫ్టామ్ సెంటర్లో వచ్చి కూడా మనకు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయవచ్చు. వాలంటీర్సు, అన్ని రకాల మనకు సపోర్ట్ అందరితోనే అవసరం ఉంది. ఈ అందరితోటే ఈ ప్రాజెక్ట్ చేయవచ్చు. రైట్. ఇప్పటి వరకు ల్యాండ్ అప్రూవల్స్ అని అందరినీ మేము ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే అందరు అందులో చేసే పని లేదు అక్కడ. రైట్. రైట్. ఎవరైతే తెలిసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతోటి ఇంతవరకు జరిగింది. కానీ ఇక ముందు ఒక జగన్ బాబుతోనైనా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కాని పని ఇది. ఇప్పుడు 30 కోట్లు అంటే ఈ ప్రాజెక్ట్ రావాలంటే సింపుల్గా ఉన్నది. 75,000 మంది ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఇచ్చినా కానీ పని అయిపోతుంది. తప్పకుండా అవుతుంది సార్. సో ఇప్పుడు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జగన్ బాబు ఇస్ నాట్ ఇంపార్టెంట్. అవర్ వర్క్ ఈస్ డన్ నౌ. ఇట్ ఈస్ నౌ కమ్యూనిటీ. ఇందులో తెలుగు వాళ్ళు, మహారాష్ట్రియన్స్, గుజరాతీస్, మార్వాడీస్ అందరికీ వెల్కమ్. అందరు కార్పొరేటర్స్ కూడా, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉండవచ్చు. ఇంకో విషయం చెప్తాను సుజనా గారు, ఇందులో కంపెనీస్ కూడా మెంబర్ కావచ్చు. మీ హౌసింగ్ సొసైటీ, స్పోర్ట్స్ క్లబ్, మీ యొక్క గ్రూపు, మీ యొక్క ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్ ఒక కంపెనీ మెంబర్ అయితే వాళ్ళు ఒక రూమ్ తీసుకుంటే వాళ్ళ ఎంప్లాయీస్ పేరెంట్స్ కూడా అది ఇవ్వచ్చు. బెనిఫిట్ ఐడియా బాగుంది. ఓకే. ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీ, హౌసింగ్ సొసైటీ ఉంది. హౌసింగ్ సొసైటీలో ఎంతో మంది ఉంటారు ఫ్లాట్స్. అందులో ఎవరికైనా సీనియర్ సిటిజన్ కి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇట్లా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు ఒకరిని పంపొచ్చు అక్కడికి. ఆ మెంబర్షిప్ సొసైటీ పేరు మీద ఉంటుంది. అలాగే ప్రతి ఏరియాలో, కాంప్లెక్స్ లో కూడా సీనియర్ సిటిజన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా. ఆ గ్రూప్ లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు రావచ్చు అక్కడికి. సో అందరికి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా మీ దగ్గర సొల్యూషన్. ఐ మీన్ అక్కడ రావడానికి సీనియర్ సిటిజన్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తాను మీకు, ఒక 10 మంది కలిస్తే 10,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక 10 మంది ఒక సీనియర్ సిటిజన్ గ్రూప్ పెట్టుకున్నారు వాళ్ళు. రైట్. ఆ గ్రూప్ పేరు మీద ఒక మెంబర్షిప్ తీసుకోవచ్చు, 1,00,000. కరెక్ట్. ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు. రైట్. అంటే వాళ్ళ లోడ్ ఎంత అయింది పర్ పర్సన్? ఓన్లీ 10,000. అవును. కానీ అందులో ఇబ్బంది ఎవరికైనా అయినా కానీ వాళ్ళు వాడుకోవచ్చు. అది కరెక్ట్. అందరికి ఎప్పుడు ఇబ్బంది రాదు కదా, ఎప్పుడు అవసరం ఉంటుందో వాళ్ళు వాడుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఇన్సూరెన్స్. కరెక్ట్. ఒక 100 మంది కలిసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఒకరికి తక్లీఫ్ అయితే మిగతా 99 వాళ్ళు డబ్బులు కట్టారు. సేమ్ మోడల్ ఈస్ అప్లింగ్ హియర్. వెరీ గుడ్. కంపెనీస్, కార్పొరేట్స్ ఎవరైనా కానీ మెంబర్ కావచ్చు. ఆ రిజిస్టర్డ్ అయిన సంస్థలే కాదు, నాన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా కావచ్చు. ఓకే. ఎందుకంటే అదే గ్రూప్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ గ్రూప్ ఉన్నది. సెకండ్ అందులో ఒక 1% ఇస్ లీడర్, అతనికి సిగ్నేచర్ అధికారం ఉంటుంది. సో యూ కెన్ బికమ్ ఏ మెంబర్. ఓకే. సో ఎనీబడి అండ్ ఎవ్రీబడి, కానీ వాళ్ళు 18 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండాలి. 18 ఇయర్స్ అబౌవ్ వాళ్ళు ఉండాలి. ఓకే. సో అందరూ మెంబర్స్ కావచ్చు. టాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, ATG అవన్నీ ఉన్నాయి. ఓకే.
ఎవరైతే మెంబర్స్ అవుతారో వాళ్ళకి మెంబర్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓకే ఐడి కార్డ్ వస్తుంది. ఓకే సో 3 years లాకిన్ పీరియడ్. రైట్. సో వీళ్ళందరికీ ఇంతే కాకుండా వాళ్ళకు ఒక సేవ చేయడానికి అవకాశం ఇందులో. తప్పకుండా. సో ఇది 30 కోట్లు అంటే నాట్ సింపుల్ థింగ్. ఈ 100 మంది 200 మంది 300 మంది అందరూ పని చేస్తుంటేనే దట్ మచ్ సపోర్ట్ విల్ కమ్. కరెక్ట్. అందుగురించి ఇది ఒక మంచి ప్రాజెక్టు మీ ద్వారా మనందరికీ చెప్పడం ఇలాగే. ఎవ్రీబడి మీరందరూ ఈ ప్రాజెక్ట్కు రండి, సపోర్ట్ చేయండి, మీకు తోచిన విధంగా జాయిన్ కండి, స్టెప్ బై స్టెప్ కండి. ఫస్ట్ చిన్న బేసిక్ మెంబర్షిప్, తర్వాత మెల్లమెల్లగా మీకు మంచి నచ్చితే మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు సపోర్ట్ చేయవచ్చు. ఓకే ఓకే. మనం స్టార్ట్ చేసి మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఈరోజు ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ గురించి అనేక విషయాలు జగన్ బాబు గారు మనందరితోటి పంచుకున్నారు. ఈ సీనియర్ సిటిజన్ హోమ్ ఆనంద నిలయం అనేది కేవలం ఒక ఓల్డేజ్ హోమ్ మాత్రమే కాకుండా ఇది మన పెద్దవాళ్లకు ఆత్మగౌరవంతో వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళకున్న హాబీస్ని స్కిల్ సెంటర్ కింద, కమ్యూనిటీ లివింగ్ కింద, సెకండ్ హోమ్ కింద చేస్తున్నందుకు మీకు, మీ బృందానికి మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలన్నా, డొనేట్ చేయాలన్నా ముందుకొచ్చి మీ విరాళాలు కానీ లేకపోతే మీకు ఇంకేదైనా సమాచారం కావాలనుకుంటే మా వెబ్సైట్లో ఆనంద నిలయం టీం వాళ్ళ నెంబర్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ అన్నీ ఇచ్చాము. మీరందరూ ఇంత పెద్ద మహత్తరమైన ఇంత పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్లో మీరందరూ పాల్గొని ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ సృజన గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.